ఇంతవరకు ప్రభా పాటల ద్వారా గణపరిచినావు తండ్రి, ఆలకించిన నమ్ముచున్నావు తండ్రి, నీకు స్తోత్రం. అయ్యా ఇప్పుడైతే నీ దాసుడు ప్రభా వాక్యాలు గెలుచున్న తండ్రి, ఆయన బూరగా పాడని ప్రభా, ఆయన మీ యందు ఉండి ప్రభా, అయ్యా వాక్యాన్ని ప్రభా అందించుండగా తండ్రి, మీ కాపుదల మీ సన్నిధించి ప్రభా, అయ్యా ఆయన బలంగా వాడుకోనమని వేడుచున్న తండ్రి, నీకు స్తోత్రం. అయినట్టు కూడా మాకు చెవులు దయచేసి అయ్యా గ్రహించు మనసు దయచేయమని మీరే గడత పొందుకోమని వేడుచున్న తండ్రి, స్తోత్రం. మా యొక్క ఉదయకాలం ప్రభావ మా యొక్క సంఘం మీద తండ్రి, అయ్యా పిల్లలను పెద్దలను వృద్ధులు యవనస్తులు గర్భవతులు పాలించి బాడింతలు తండ్రి, పేరు పేరు సంచి ఉదయకాలంలో కుమ్మరించమని మీరే గడత పొందుకోమని వేడుచున్న తండ్రి, స్తోత్రం. తోటి సంఘాలు దీవించండి తండ్రి, ఆయా సంఘ కాపలు అయితే ప్రభా, సంఘ పరిచయలు అయితే తండ్రి, ఆయా పేరు పేరు సంచి ఉదయకాలంలో కుమ్మరించమని వేడుచున్న తండ్రి, స్తోత్రం. అవును తన పనికి వెళ్తున్న ప్రతి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్న తండ్రి, అయ్యా వారు ప్రయాణం అయితే చేర్చుండగా తండ్రి, సురక్షితంగా చేరి ప్రభా, అయ్యా గమ్యస్థానం శీఘ్రము చేర్చి తిరిగి వచ్చే ప్రాంతం నీ కాపుదల మీరు సలదించమని ఉదయకాలం కుమ్మరించమని ఏ కొద్దిపోయినప్పుడు మా పరీక్షకుడైన యేసు క్రీస్తు నడపడ వేడుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మంచిది, సమయంలో వాక్యంలో విందాము. గడిచిన దినంలో మనం ఎలా ప్రార్థన చేయాలి అనేది మనం చూసాము. ఈరోజు మనం చేసిన ప్రార్థనకు ఎలా జవాబు వస్తుంది, ఏ సమయంలో ప్రార్థన చేస్తే మనకు జవాబునిస్తాడు అనేది మనం చూద్దాము రండి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడను. హల్లెలూయా, హల్లెలూయా. మొదట ప్రార్థన చేస్తే ఏమొస్తుంది అని అంటే రక్షణ వస్తుంది. ప్రభువు నామమును బట్టి ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో అలా ప్రార్థన చేసినప్పుడు నీకు రక్షణ వస్తుంది. అలా రక్షణ వచ్చినటువంటి నీవు, అటు రక్షణను పొందుకున్నటువంటి నీవు నీ ప్రార్థన జీవితాన్ని ముందుకు కొనసాగాలి. అంతేనా కాదండి? ఎందుకంటే ప్రభువు నామమును బట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావు. దేని కొరకు ప్రార్థన చేస్తున్నావు అంటే నీ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నావు, నీ యొక్క సమస్యల నిమిత్తము ప్రార్థన చేస్తున్నావు, నీ కష్టాల నిమిత్తము ప్రార్థన చేస్తున్నావు. అంతేనా కాదండి? ఇప్పుడు సాధారణంగా చూడండి, ఎవరినైనా సహాయం అడుగుతున్నాము అని అంటే దేని కొరకు అడుగుతాం? మనకు ఇబ్బంది ఉందనే కదా, మనకు కష్టం ఉందనే కదా మనం సహాయం అడుగుతాం. అలాగే దేవుని సన్నిధిలోకి వచ్చినటువంటి మనము, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నటువంటి మనకు ఉచితమైన రక్షణను ఆయన అనుగ్రహిస్తాడు. అలాంటి రక్షణ పొందుకున్నటువంటి మనము ఆ యొక్క విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగుతున్నటువంటి సమయంలో కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, ఇరుకు ఇబ్బందులు వస్తాయి. అలా ఇరుకు ఇబ్బందులు కష్టాలు వచ్చినప్పుడు, ఓటమి గుండా నువ్వు వెళ్ళుచున్నప్పుడు నువ్వేం చేయాలో మనం ఒకసారి చూద్దాము రండి. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము 14వ అధ్యాయము 11వ వచనం నుంచి, పేజ్ నెంబర్ 370. ఆస తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవ్వరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు, నరుమాత్రులను నీ పైన జయమందనీయకుమని ప్రార్థింపగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, రాజు అయినటువంటి ఆస యుద్ధానికి వెళుతున్నాడు. అలా యుద్ధానికి వెళుతున్నప్పుడు వీరి సైన్యమేమో కొంచెము, శత్రువుల సైన్యమేమో ఎక్కువగా ఉంది. అలా ఎక్కువగా ఉన్నటువంటి శత్రువుల మీదకి యుద్ధానికి వెళుతున్నప్పుడు ఆస భయపడలేదు. ఎందుకంటే తన దేవుని బట్టి ధైర్యము తెచ్చుకొని మార్గంలో వెళ్ళుచుండగానే ప్రార్థన చేశారు.
నీ ప్రార్థనకు జవాబు ఎప్పుడే వస్తుందయ్యా అని అంటే, నువ్వు వెళుతున్న సమయంలో కూడా నువ్వు నమ్మి ప్రార్థన చేసినట్లయితే నువ్వు విజయాన్ని చూడగలుగుతావు, నువ్వు విజయాన్ని పొందుకోగలుగుతావు. ఆనాడు ఆశ వెళ్ళుచున్నాడు, మేము జయిస్తాంలే, వారిని మేము జయించి మాకు విజయాన్ని తీసుకొని వస్తాంలే అని చెప్పి ధీమాతో వెళ్ళాల. శత్రువులు ఎక్కువగా ఉన్నారని తెలిసి మార్గంలో వెలుచునగానే ప్రార్థన చేస్తున్నాడు. మరి ఈనాడు నీవు కూడా ఏదైనా పనికి కావచ్చు, లేకుంటే ఏదైనా ప్రాంతానికి కావచ్చు, ఎక్కడికైనా వెళ్ళుచున్నప్పుడు ఏ పని నిమిత్తమైనా నువ్వు ప్రార్థన చేసి వెళుతున్నావా, లేకుంటే అలాగే వెళుతున్నావా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు తలపెట్టినటువంటి పనిలో దేవుడు నీకు విజయాన్ని ఇవ్వాలని, నువ్వు తలపెట్టినటువంటి పనిలో దేవుడు నిన్ను ఆ యొక్క ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. మరి అటు ఆశను దేవుడు నెరవేర్చాలి అని అంటే మరి దేవునికి నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ఎలా దేవుడి సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నావు? ఆనాడు ఆశ ప్రార్థించాడండి. వెళ్ళుచున్నటువంటి మార్గంలో ఇదిగో శత్రువులు ఎక్కువగా ఉన్నారు. సాధారణంగా మనము ఏదైనా ఎగ్జామ్ రాసినామంటే కాంపిటీషన్ వల్ల ఎంతో ఎక్కువ మంది ఉంటారు, అవునా కదా? అంత ఎక్కువ మంది ఉన్నప్పుడు మనకు విజయాన్ని కావాలి అని అంటే, మరి ఆ విజయం మనం పొందుకోవాలంటే మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడని మనం గ్రహించుకోవాలి. మనం చేసే పనుల్లో కావచ్చు, లేదంటే ఎక్కడికైనా మనం వెళుతున్నామంటే అది మనం విజయాన్ని పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టాలి. మనం వెళ్ళుచున్నప్పుడే మొరపెట్టాలి. ఆశ అదే చేశాడు. మార్గం మధ్యలో ఉండగా వెళుతూ ప్రార్థన చేసినప్పుడు అద్భుతమైన విజయాన్ని చూశాడు. కనీసం కత్తి వాడకుండా దేవుడు శత్రువులను తరిమినట్టుగా మనం చూస్తాం. యుద్ధానికి వెళ్ళినప్పుడు కత్తి చేతిలో పట్టుకొని వెళ్తారు కదా, ఆ కత్తి కూడా ఉపయోగించకుండా దేవుడు విజయాన్ని ఇచ్చాడు. మరి ఈనాడు దేవుడు నీకు విజయాన్ని ఇవ్వాలన్నా, నీ పనుల్లో దేవుడు తోడుగా ఉండాలి అనన్నా, నువ్వు వెళ్ళుచున్నప్పుడే నువ్వు దేవునికి ప్రార్థన చేయాలి. అలా ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు విజయాన్ని ఇస్తాడు. చూడండి, యెహోవా ఆ కుషీయులను ఆశ ఎదుట యూదావారి ఎదుటను నిలవనీయక వారిని మొత్తినందున వారు పారిపోయారు. ఆశాయు అతనితో కూడానున్న వారును గెరారు వరకు వారిని తరమగా కుషీయులు మరలా పంక్తులు తీర్చలేక యెహోవా భయము చేతను ఆయన సైన్యము భయము చేతను పారిపోయారు. యూదావారు విశేషమైన కొల్లసొమ్మును పట్టుకొనిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, అంటే ఎప్పుడైతే ఆశ దేవునికి ప్రార్థన చేశాడో, ప్రార్థన చేసినప్పుడు కత్తి కూడా వాడనీయకుండా దేవుని భయము చేతనే వారికి విజయాన్ని అనుగ్రహించాడు. మరి ఈనాడు నువ్వు చేస్తున్న ప్రతి పని కావచ్చు, నువ్వు పొలం పనులకు వెళ్తున్నావా, నువ్వు కూలి పని చేస్తున్నావా, నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో ఆ పనిలోకి వెళ్ళే ముందు నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థన నీకు విజయాన్ని ఇస్తుంది, ఆ ప్రార్థన నీకు జవాబునిస్తుంది, ఆ ప్రార్థన నీకు క్షేమాన్ని ఇస్తుంది. అలా నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన నిన్ను ఆదుకుంటుంది. దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అలా ఆశీర్వదించడానికి కారణం ఏమిటయ్యా అంటే తక్కువ సైన్యమే ఉంది, తక్కువ మనుషులే ఉన్నారు, కానీ విశేషమైన కొలసొమ్మును పట్టుకొనుటకు ఏమి ఉపయోగపడిందండి? కేవలం ప్రార్థన. మరి అటు రీతిలో నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అలా ప్రార్థన చేసినప్పుడు అద్భుతమైన రీతిలో నువ్వు విజయాన్ని చూస్తావు. మరొకటి మనం చూసినట్లయితే చూడండి, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 10-11 వచనాలు మనం చూసినట్లయితే చూడండి అమ్మా. యెహోషువతో ఇట్లా నేను లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందువు, ఇజ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు, శపితమైన దానిని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇజ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలము చేసితేనే తప్ప
నేను మీకు తోడే ఉండను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక వ్యక్తిని మనం చూసాము. ఆసాను మనం చూసినప్పుడు మార్గం మధ్యలో వెళుతుండగానే ప్రార్థన చేస్తే విజయాన్ని ఇచ్చాడు. మరి ఇక్కడ యుద్ధానికి వెళ్ళినాడు యెహోషువ. తన యొక్క జనులను యుద్ధానికి పంపించినప్పుడు ఆ యొక్క యుద్ధంలో ఓడిపోయినారు. ఎంత చిన్న దేశమో తెలుసా అది? ఎంత చిన్న దేశం అంటే వారు ఊరికే మహా అయితే ఒక 300 మంది పోతే జయించుకొని వస్తారని 300 మందినే పంపించాడు. ఆ యొక్క చిన్న ఊరైనటువంటి ఆ యొక్క ఊరిలోకి పంపించినప్పుడు వారు విజయాన్ని చూడాల. ఎందుకు విజయాన్ని చూడాలా తెలుసా? కేవలం దేవుని మాటను ధిక్కరించారని. నేను తీసుకొనవద్దు అని చెప్పిన దాన్ని తీసుకున్నారు. శపించిన దాన్ని తీసుకునేందుకు ఆ యొక్క విజయాన్ని చూడలేకపోయారు. ఇక్కడ దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు, మీలో ఏదైనా పాపం ఉన్నట్లయితే ఆ పాపమును బట్టి నేను మీకు తోడై ఉన్నానని స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో మనం ఈ వాక్యం వింటున్నటువంటి మనలో దేవుని యొక్క జవాబు మనం పొందుకోవాలని ఆశపడుతున్నాం, రైట్? అలాగే దేవుని సన్నిధిలోకి వస్తున్నటువంటి మనలో ఏదైనా పాపం ఉందేమో ఒక్కసారి చూసుకోవాలి, ఖచ్చితంగా చూసుకోవాలి. అదే అంటున్నాడు, ఈ మీరు శపితమైన దానిని తీసివేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉన్నానని అంటున్నాడు లేదండి? నేను మీకు తోడై ఉండాలి అని అంటే మీరు మీ ఆ యొక్క పాపముల నుంచి విడిచిపెట్టాలి, విడుదలను పొందుకోవాలి. ఆ పాపముల నుంచి మీరు వేరు కావాలి. అదే అన్నాడు, శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలము చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను అంటున్నాడు. అంటే ఆనాడు యోషువ తన జనులను యుద్ధానికి పంపించినప్పుడు కేవలం ఒక్క వ్యక్తి శపించిన దానిలో కొంత తీసుకొని వచ్చి తన గుడారంలో దాచిపెట్టుకునేందుకు ఇజ్రాయేలు జనాంగానికే శాపాన్ని తీసుకొచ్చాడు, ఓటమిని తీసుకొని వచ్చాడు. మరి నీవు ఒకవేళ దేవుని దృష్టిలో ఏదైనా పాపము నీలో కనబడిందంటే మరి నీ కుటుంబానికే ఆ శాపం వస్తుంది, నీ కుటుంబమే ఆ బాధలు భరించవలసి వస్తుంది. అంతేనా కాదండి? ఒక వ్యక్తి తప్పు చేసినాడంటే తన కుటుంబము సఫర్ అవుతుందా లేదా? ఖచ్చితంగా సఫర్ అవుతుంది. ఎందుకంటే ఆనాడు ఆ ఒక్క వ్యక్తి పాపం చేసినటువంటి పాపానికి బదులుగా 300 మంది బలైపోయారు. వారు ఓటమిని చూశారు. ఎక్కడ ఓటమిని చూడలే. అరణ్య ప్రదేశం నుంచి ఐగుప్తు ప్రాంతం నుండి బయలుదేరిన ప్రతి చోట విజయమే. ఎక్కడ వెనుదిరగకుండా కేవలం ఒక్క వ్యక్తి పాపం చేసినాడని చెప్పి ఆ ఒక్క వ్యక్తిని బట్టి ఇజ్రాయేలు ప్రజలకు అందరికీ ఓటమి వచ్చింది. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే విజయాన్ని వారు చూశారు. మళ్ళా ఇక్కడ ఒక వ్యక్తి పాపం చేస్తే ఇజ్రాయేల్ అందరూ ఓడిపోయారు. అలా ఇజ్రాయేల్ అందరూ ఓడిపోయినందుకు యెహోషువ ఎంత పశ్చాత్తాపడ్డాడో, ఎంతగా ప్రార్థన చేశాడో చూడండి. ఇదే 6వ వచనం, ఇదే అధ్యాయం 6వ వచనం చదవండమ్మా. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇజ్రాయేలుల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసము ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనొచ్చు, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మను నశింపజేయనట్లు అమోరీయుల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాను నీవెందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నివసించుట మేలు. ప్రభువా కనికరించుము. ఇజ్రాయేలీయులు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు. ఏ విధంగా ప్రార్థన చేసుకుంటున్నాడంటే ఆ ఓటమిని చూసి బట్టలు చింపుకొని ధూళి పూసుకొని ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా కనికరించు, అయ్యో నేనేం చేయాలా? ఈ యొక్క అమోరీయుల చేతిలో నుంచి ఓడిపోవడానికి మేమేం చేయాలా? మేమేం కారణమని అడిగినప్పుడు దేవుడు అద్భుతమైన రీతిలో జవాబునిస్తున్నాడు. మరి అదే రీతిలో ఒక్కసారి మనము ఆలోచించుకుందాం. ఎందుకంటే ఒకవేళ మనం విజయాన్ని చూడట్లేదేమో, ఒకవేళ దేవుని యొక్క జవాబును మన జీవితంలో రావట్లేదేమో, ఒకవేళ దేవుడు మనల్ని దీవించట్లేదేమో, ఆశీర్వదించట్లేదేమో అనే విషయాన్ని ఒక్కసారి చూడండి. నీకు కష్టం వచ్చిందా? నీకు బాధ వచ్చిందా? నీకు ఏదైనా సమస్య వచ్చిందా?
అలాంటి సమస్య వచ్చినప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. ఎందుకంటే మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరగరా అని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి ఒక్కసారి మీరు దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు దేవుడు మీతో ఖచ్చితంగా మాట్లాడతాడు. అదే మనం చూస్తున్నాం. యెహోషువ ఆ యొక్క ఓటమిని చూసి వెళ్ళి దేవుని ఎదుట ముఖంను చిన్నబుచ్చుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు, కనికరించమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతమైన రీతిలో మాట్లాడుతున్నాడు. మీలో నేను చెప్పిన దాన్ని వినలేదు కాబట్టి శపితమైన దాన్ని తీసుకొని ఉన్నారు కనుక వారిని నిర్మూలము చేస్తేనే తప్ప నేను మీకు తోడే ఉండనని అంటున్నాడు. మరి ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఒకవేళ మన జీవితంలో దేవునికి అయిష్టమైనది ఏదైనా ఉన్నదేమో, గడిచిన దినంలో కావచ్చు, గడిచిన రాత్రంతా కావచ్చు, నూతన దినంలోకి అడుగు పెడుతున్నాము. నూతన దినంలో మనం విజయాన్ని చూడాలి. ఈ దినమంతా మనము విజయాన్ని చూడాలి అని అంటే ఈ ఉదయకాల సమయంలోనే మనము దేవుని సన్నిధిలో అడగాలి. ఒకవేళ మనలో ఏదైనా శపితమైనది ఉందేమో, ఏదైనా పాపం ఉందేమో మనం ఒకసారి చూసుకోవాలి. కేవలం ఒక్క వ్యక్తి పాపము చేస్తేనే, ఒక వ్యక్తి శపితమైన దాన్ని తీసుకుంటేనే తన కుటుంబమే నాశనం అయిపోయింది. అలాగే తన దేశ ప్రజలు నాశనం అయిపోయారు. శత్రువుల నుంచి ఓటమి వారు చూశారు. అదే చూస్తాం కదా, చూడండి. ఇదే 7వ అధ్యాయము 24వ వచనం చూడండి. తర్వాత యెహోషువయు ఇశ్రాయేలులందరూ జెరహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ ప్రవస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందడేరను, వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకుని వచ్చిరి. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలులందరూ వానిని రాళ్లతో చావగొట్టిరి. చూడండి, ఒక్క వ్యక్తి పాపం చేస్తే తన కుటుంబము బలైపోయిందండి. తన కుమారులు, కుమార్తెలు, తను సంపాదించుకున్న ఆస్తి మొత్తము, ఆఖరికి పశువులు కూడా వేరే వాళ్ళ వశమైపోయి ఉన్నాయి. మరి ఈనాడు నీకు అది దూరం అవుతుంది. ఒకవేళ నీవు ఆ రీతిలో వెళుతున్నావేమో ఒకసారి ఆలోచించి. నీకు కష్టం వచ్చింది, నీ ఒక్కరి వల్ల నీ కుటుంబం సఫర్ అవుతుందంటే ఒకసారి ఒప్పుకుందాం. ఆనాడు ఆకాను చేసినది చిన్నది, శపితమైన దాన్ని, వస్త్రాలను, వెండిని, బంగారును తీసుకున్నాడు. తీసుకొని వచ్చి ఎక్కడ దాచిపెట్టాడంటే తన డేరాలో గుంత తీసి మరీ దాపెట్టాడు. పాపానికి ఒక తత్వం ఉంది. పాపము చేసినప్పుడు భోగాన్ని ఇస్తుంది, సుఖాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. కానీ ఆ పాపమే నిన్ను పట్టుకుంటుంది, ఆ పాపమే నిన్ను పట్టిస్తుంది. ఆకాను అనుకున్నాడు, ఎవరు చూడలేదులే, ఈ నుండి దాటిపోతే ఇంకా అది మాదే అయిపోతుందిలే అని అనుకున్నాడు. కానీ దేవుడు చూసి దేవుడు పట్టించాడు. అందుకే అంటాడు కదా, యెషయా గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట అంటాడు చూడండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనము. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందుము. మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమం వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగును. మీరు సమ్మతించి నా మాట వినిన యెడల మీరు మీ భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించరు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మనము దేవుడు మనల్ని చూసినప్పుడు ఏదైనా పాపం మనలో ఉన్నట్లయితే ఒక్కసారి మనము దేవుని సన్నిధిలో మొరపెడదాం, ప్రార్థన చేద్దాం, మన వివాదాన్ని తీర్చుకుందాము దేవునితో. అయ్యా, నాకు ఈ కష్టం వచ్చింది, నాకు ఈ బాధ వచ్చింది, నేను ఈ యొక్క అనారోగ్యంతో బాధపడుచున్నాను అని అంటే అది కేవలం నేను చేసిన అపరాధం వల్లనే అని ఒక్కసారి మనము ప్రశ్నించుకుందాం. ఒక్కసారి మనము దేవుని సన్నిధిలో మొరపెడదాం. అలా మొరపెట్టినప్పుడు మనకు విజయాన్ని ఇస్తాడు దేవుడు. మన పాపములు ఎన్ని ఉన్నా కానీ అవి ఖచ్చితంగా దేవుడు క్షమిస్తాడు, మనకు పరిశుద్ధతను దయచేస్తాడు. అటు పరిశుద్ధతను దేవుడు దయచేయాలి అని అంటే మనము దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. అలా వాటిని ఒప్పుకొని మనం ఎప్పుడైతే విడిచిపెడతామో అలా విడిచిపెట్టినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవిస్తాడు. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే కత్తి వాడకుండానే యుద్ధంలో విజయాన్ని చూసి
అంత కొల్ల సొమ్మును పట్టుకుంటే మరొక వ్యక్తి, ఒక్క వ్యక్తి పాపం చేసిన దానికోసము ఇజ్రాయేలులో అందరూ ఓడిపోవాల్సి వచ్చింది. పైపెచ్చు ఆ వ్యక్తి పాపం చేసిన దానికి తన కుమారులు, కుమార్తెలు, తన సమస్తము కోల్పోవలసి వచ్చింది. మరి నువ్వు ఏ కోవలో ఉంటావు? నువ్వు ఏ మార్గంలో వెళ్తావు? దేవునికి మొరపెట్టి దేవుని సన్నిధిలో కడుగబడేవాడిగా ఉంటావా? లేదా దేవుని సన్నిధిలో ఒకవేళ అదే పాపమును నీలో ఉంచుకొని దేవుని ఇచ్చే శాపాన్ని పొందుకుంటావా? ఒకసారి ఆలోచించుకొని రండి, మనం వివాదం తీర్చుకుందాం, మనం ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో ఒకవేళ దేవునికి అసహ్యమైనది ఏదైనా ఉన్నదంటే దాన్ని అడుగుదాం. అలా అడిగి దేవుని సన్నిధిలో మనం ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ఆయన మనల్ని కనికరిస్తాడు. కనికరించడమే కాకుండా భూమి మీద ఉన్నటువంటి మంచి పదార్థములను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అట్టి మేలులు, అట్టి ఆశీర్వాదములను దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యము నిమిత్తము మన మధ్యలో ఉన్న మదన గారు ప్రార్థన చేస్తారు. అనంతరము మనం ముగించుకుందాము. ప్రార్థించుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడకు మా ప్రియ పరలోకపు తండ్రి, మా యేసయ్య, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామమును బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభా తండ్రి, ఈ ఉదయం కాలమున ప్రభా నీ సన్నిధానంలో చేరి ప్రభా తండ్రి నాయన నిన్ను ఆరాధించుటకు, స్తుతించుటకు, మహిమపరచుటకు ప్రభా తండ్రి నాయన ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభువా తండ్రి నాయన, ఇశ్రాయేలీలు ప్రభువా తండ్రి నాయన యేసయ్య ప్రయాణంలో ఉన్నప్పుడు తండ్రి వారి ఎడల ప్రభువా తండ్రి నాయన మీరు వారి తోడుగా ఉండి వారిని నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, ఆ దినంలో తండ్రి మీరు తోడున్నట్టుగా ప్రభా తండ్రి నాయన శపితమైన దాన్ని ఆశించినందుకు ప్రభువా తండ్రి నాయన వారితో మీరు ఉండలేకపోయానని స్పష్టంగా సెలవిస్తున్నారు తండ్రి. అవును ప్రభా తండ్రి, అలాగున ప్రభా తండ్రి నాయన మా సంఘంలో ప్రభా శబ్దమైన దాన్ని ఆశించి ప్రభా తండ్రి నాయన నీ సన్నిధికి రాలేక ప్రభా నీకు దూరం అవుతున్న ప్రతి ఒక్క బిడను ప్రభా నీ సన్నిధానానికి జ్ఞాపకం చేస్తున్నాం తండ్రి. ఆశా వలె ప్రభా తండ్రి నాయన ప్రతి ఒక్కరూ ప్రభా నీ సన్నిధానమున ప్రభా తండ్రి నాయన నమ్మకం కలిగిన దేవుడవు నీవు అని ప్రభా తండ్రి, నరమాత్రులు ఎవరు వినిపించలేరని ప్రభా నువ్వు మాత్రమే దేవుడవని ప్రభా తండ్రి నాయన నీ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసే ప్రతి ఒక్కరి వెంట నువ్వు వెళుతున్న దేవుడవని అనేకులు ప్రభా గ్రహింపగలిగి తండ్రి నాయన నిన్ను ఆరాధించే భాగ్యమును తండ్రి నాయన ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాల తండ్రి నైనా ప్రార్థనలో ప్రభా తండ్రి నైనా ఈ వాక్యము ద్వారా ప్రభా తండ్రి నైనా బలపరచబడిన వారందరిని బట్టి మీకు వందనాలు తండ్రి. అవును ప్రభా, అదే విధముగా తండ్రి నైనా మేమును ప్రభా తండ్రి ప్రతి ఒక్క పని విషయంలో అయితేమి ప్రభా తండ్రి బయటికి పోవలసిన విషయంలో అయితేమి ప్రభా తండ్రి నైనా ప్రతి సమస్యలోనూ అయితేమి ప్రభా తండ్రి నైనా కార్యములలో అయితేమి తండ్రి ప్రతి విషయంలోనూ ఆశ వలె ప్రభా నిన్ను ప్రార్థించే ప్రభా తండ్రి జ్ఞానమును ప్రభా మాకు దయచేయమని తండ్రి, నీ కృపను మాకు దయచేసి ముందుకు నడిపించే ధన్యతను భాగ్యమును మాకును తండ్రి నైనా మా సంఘం అంతటికి దయచేసి కృప మాకు నీ ఎడల ప్రభా తండ్రి నైనా యేసయ్య భారము కలిగి ప్రభా తండ్రి నైనా యేసయ్య ముందుకెళ్ళే కృప ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థన చేస్తూ నీ కుమారుడు ప్రభా తండ్రి నైనా నీ సేవకుడు ప్రభా తండ్రి నైనా నీ సేవలో బలముగా వాడబడులాగున ప్రభా ప్రతి ఒక్కరిని బలపరచులాగున ప్రభా ఆయనను లేవనెత్తుకోని అనేకులకు దీవెనకరంగా మీకు మహిమకరంగా నీ కుమారుడు నిలబడులాగున కృప దయచేయమని మా ప్రభువును రక్షకుడును పరిశుద్ధుడునైనా యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన చేశాడు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.